పాపం వన్ సైడ్ లవ్, సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. అయ్యో, నో టచింగ్స్. పాపం కోరికలతో చచ్చిపోయిందిగా, అందుకే ఆ అమ్మాయి వాణ్ణి రౌండ్ వేసుకోవాలి. ఏంటి రౌండ్ వేసుకోవాలా? దానికి మీ హెల్ప్ కావాలి. నేనేం చెయ్యాలి? ఆ అమ్మాయి ఆత్మని నాలోకి రప్పిస్తే నేను వెళ్ళి రౌండ్ వేసుకొచ్చేస్తాను. ఓ, నువ్వు వెళ్ళి రౌండ్ వేసుకొస్తావు. మరి నా మ్యాటర్? నీ మ్యాటర్ ఏంటి? నాది మ్యాటరే. అయ్యో, ఓ మరి కానివ్వండి. నా ఫ్రెండ్ బ్లడ్. సారీ, బండి కదలదు. ఆల్రెడీ అమృత ఆత్మ ఇంకొక శరీరంలో ప్రవేశించు. లిఫ్ట్ ఇస్తావా? నీకేం కావాలన్నా ఇస్తా. నేను బతుకున్నామని తాకను. ఏంటి వెనకెవరో ఉన్నట్టుంది? మంచి ఫిగర్. శవాన్ని మోసుకెళ్తున్నావా? సచిన తర్వాత చెప్పు, వస్తా. నా మీరానే చేయండి. నా మీరా నాకు కావాలి ప్లీజ్. నేను బాగానే చేయండి. నిన్ను కూడా అంటే నన్ను చావకుండా చూసుకో. నేను చచ్చిపోతే చాలా డేంజర్. ఎప్పుడో నిప్పులో కాలిపోయింది. ఎలా? మీరా ఆత్మ ఇంకో శరీరంలోకి ఎందుకు రావడం లేదు గురూజీ? ఆత్మ కన్యగా ఉండాలి. వర్జిన్. మీరా ఆత్మ నన్ను తప్ప కల్లో కూడా ఇంకొకటి ముట్టుకోదు. నేర్పించేటప్పుడు ముట్టుకోవడం లాంటివి చెయ్యకు. ఏయ్ ఏయ్ ఏయ్, ఎందుకు టచ్ చేసావు? ఈ డొక్కు కారు తీసుకొచ్చావు, డోర్ కూడా రావడం లేదు. బండ్లు ఏమైనా వస్తాయి, తొందరగా రా. పగులుతున్నావు, జరుగు. జరుగు. నీకు ఒక కథ చెప్తాను. 7 చేపల కథ. చిన్నపిల్లలకు చెప్తారే ఆ కథ కాదు. పునర్జన్మ కావాలంటే నిస్వార్థంగా ప్రేమించాలి. అప్పుడే మళ్ళీ మళ్ళీ పుడతాం. మనం ప్రేమించిన వాళ్ళని మళ్ళీ మళ్ళీ కలుస్తాం. అమృత,
అమృత భావనా 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 నన్ను చూడు నువ్వు ఎక్కడెందుకు రావు భావనా భావనా నేను చచ్చిపోతే మళ్ళీ పుడతానా గురూజీ? అది నీకే తెలియాలి సుందర్. రే రవి, రే రవి, రవి ఇలా రా. గొంతు గుర్తుందా? అమ్ము, అమ్మురా. అమృత చూసావా, నువ్వే నన్ను వెతుకుంటూ వచ్చావు. మట్టిది. ఏయ్ తీసుకో. ఒరేయ్, నువ్వు నన్ను చూసి టెంప్ట్ అవ్వనన్నావు కదరా? ఇప్పుడు నువ్వు ఎవరిని చూసి టెంప్ట్ అయినావు? మేడం సేమ్ పంపించే మేడం. మేడం వాళ్ళలోకి నేనే వచ్చి ఎలా టెంప్ట్ అవుతున్నానో చూసావా? రే రవి, నేను వదలను. ఇంకా 7 నెలలాగు చంపుకు తింటాను. నాన్న, నేను తన్ని ఇష్టపడుతున్నాను. చాలా మంచోడు నాన్న. నిన్ను నన్ను బాగా చూసుకుంటాడు. ఇక నుంచి మీరంతా ఇక్కడే ఉంటారా? మీరంతా ఉంటే ఆనందంగా ఉంటుంది. ఏం ప్రాబ్లం లేదు, తరిమినా వెళ్ళాం. నువ్వు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నావా? రవి, కంట్రోల్ చేసుకో రవి. ఇదిగో నాకు చూడు, ఏం కాదు. నేను చెప్పేది విను. ఏం లేదురా, అందరూ లోపల దాచుకుంటారు, నువ్వు బయట పడిపోతావు అంతే. మన మధ్య ఏమేం జరిగిందో అదేం నిజం కాదు. ఇదే నిజం, ఇదే నిజం.